సనాతన ధర్మం పేరుతో మెట్టు కడిగి హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ అక్కడ ఎందుకు అసలు పెట్టారు? అది పవన్ కళ్యాణ్ గారిని అడగాలి మీరు. చిన్న సమస్య, తిరుపతి తిరుమల దేవస్థానాన్నే రాజకీయాలు వాడుకోవడానికి, నెయ్యిలో పదార్థాలు వేరే కలిసినాయని వాళ్లే ఒక స్టోరీ అల్లి, వాళ్లే పోయి దాన్ని ప్రచారం చేసి, వాళ్లే ఆ టెంపుల్ ఒక గౌరవాన్ని దేశంలో తగ్గించి భక్తుల మనోభావాల్ని చివరికి సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలేసింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అని సుప్రీంకోర్టే అక్షింతలేసింది. ఎందుకంటే ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏమీ రాలేదు, అదంతా కట్టు కదా, కేవలం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి, పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి డైవర్ట్ చేయాలి రాజకీయాలని చేసిన కథ అని అందరికీ తెలిసింది. కానీ ఈరోజు అది కాదు కదా, ఇది కథ నిజమా గోశాలకు పోతే తెలిసిపోతుంది. అసలు పోవటం ఎందుకు? నిన్న ఆ కేర్ టేకర్ అందరం చూసాం, సోషల్ మీడియాలో అందరికి వచ్చింది. సంతకం పెట్టి ప్రతి నెల ఇదేదో హాస్టల్లో మెంబర్షిప్ అటెండెన్స్ ఉంటుంది చూసారా, స్కూల్లో పాపం అలా వేశారు. ఇన్ని గోవులు చనిపోయినాయి, ఇన్ని గోవులు చనిపోయినాయి, ఇన్ని చనిపోయినాయి. అర్థం ఉందా? ఇన్ని చనిపోతున్నాయని లెక్క